హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగి అరుంధతితో మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తుంటే రాథోడ్ బాగీకి ధైర్యం చెప్తాడు. మిస్సమ్మ, నీకు ఆరు మేడం ఆత్మ కనబడుతుందంటే నువ్వు చాలా అదృష్టవంతురాలు అని అర్థం. కాబట్టి వెళ్ళి మేడంతో మాట్లాడు మిస్సమ్మ. తను నీతో అంతకుముందు ఆత్మలా లేదు, ఒక మనిషిలాగే మాట్లాడేవారు. నువ్వు కూడా అలానే మామూలుగా తన చెల్లెల్లాగే మాట్లాడు మిస్సమ్మా అని మోటివేట్ చేసి లాన్లోకి బాగీని పంపిస్తాడు రాథోడ్. ఇంకలా అరుంధతి వైపు చూస్తూ ఉంటుంది బాగీ. ఏమైంది మిస్సమ్మా, ఎందుకంత డల్గా ఉన్నావు, నన్ను చూసి ఎందుకు టెన్షన్ పడ్డావని అరుంధతి అడగడంతో బాగీ ఏం లేదక్క, ఏం లేదు అని క్యాజువల్గా ఎప్పుడూ మాట్లాడుకునేలా అరుంధతి బాగీ ఇద్దరు లాన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా తన బెడ్రూమ్లో నుండి కిందకి చూస్తూ బాగీ ఒంటరిగా మాట్లాడుకోవడాన్ని గమనిస్తుంది అంజు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పిల్లలందరినీ పిలిచి, చూసారా బాగీ మిస్సమ్మని చూడండి, తను ఎవరితో మాట్లాడుతుందో తెలుసా? ఆత్మతో మాట్లాడుతుంది. ఆ ఆత్మ ఎవరిదో తెలుసా? మన అమ్మ ఆత్మ. మిస్సమ్మ అమ్మ ఆత్మతోనే మాట్లాడుతుంది అని అంటుంది అంజు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమ్ము, ఆనంద్, ఆకాష్. ఏయ్ ఏంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, ఆ టీవీ ప్రోగ్రామ్ని బాగా తలకెక్కించుకున్నావు అని అంటుంది అమ్ము. లేదమ్ము, లేకపోతే ఎందుకు మిస్సమ్మ ఒంటరిగా మాట్లాడుతుంది అని అంటారు. హేయ్ అంజు, మిస్సమ్మ వేరెవరితోనో ఫోన్లో మాట్లాడుతుందేమో, బ్లూటూత్ పెట్టుకుందేమో, మనకి కనిపించదు కదా. ఇంకొకసారి ఇలా ఆత్మ ఇది అది అన్నావనుకో ఊరుకోం చెప్తున్నా, రా నువ్వు అని చెప్పి ఇంకలా లాక్కు వచ్చేస్తారు అంజుని. ఒరేయ్ నేను చెప్పేది వినండి అన్న వినిపించుకోరు మిగతా పిల్లలు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. బాగి మార్నింగ్ లేచి కాఫీ పెట్టడానికని మిల్క్ ప్యాకెట్స్ని తీసుకొస్తూ ఉంటే ఆ మిల్క్ ప్యాకెట్స్ని రీప్లేస్ చేసి ఒక విషాన్ని ఇంజెక్ట్ చేసిన మిల్క్ ప్యాకెట్లని అక్కడ పెట్టి వస్తుంది చెంబా. ఇంకా అలా ఆ పాల ప్యాకెట్స్ని లోపలికి తీసుకువెళ్ళాలని వెంటనే బాగి లోపలికి తీసుకొస్తే మనోహరి అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బాగి అలా ఇంకా వెంటనే కాఫీ ప్రిపేర్ చేయడానికి పాలు పొంగిస్తూ ఉంటే మనోహరి బాగి దగ్గరికి వస్తుంది. ఏంటి బాగి, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు, నీకు కాఫీ కావాలా అని అడుగుతుంది. వద్దు వద్దు, నాకేమీ వద్దు, అమరికే కావాలి అని అడుగుతున్నారు, వెంటనే తీసుకువెళ్ళి ఇవ్వు అని మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా కరెక్ట్గా బాగి అలా పాలని చూస్తూ ఉండడంతో అప్పుడే ఒక వెహికల్ సౌండ్ వస్తుంది. ఏంటి బయట ఏదో సౌండ్ వస్తుందని బయటికి వెళ్తుంది బాగి. వెళ్ళి చూడగానే ఆటోలో నుంచి రామ్మూర్తి, మంగళ కిందకి దిగుతారు. ఒక్కసారిగా బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాన్న అని పరిగెత్తుకుంటూ వెళ్ళి రామ్మూర్తిని హక్ చేసుకుంటుంది బాగి. ఏమ్మా బాగి, ఎలా ఉన్నావమ్మా అని అడుగుతారు. నాకేంటి నాన్న, నేను చాలా బాగున్నాను, మీరిలా అని అడుగుతుంది బాగి. ఏం లేదమ్మా, మొన్న మన ఇంటికి వచ్చినప్పుడే కదా అంజుకి అంత పెద్ద ప్రమాదం జరిగింది, అందుకే ఒకసారి పాప ఎలా ఉందోనని పలకరించడానికి వచ్చాను. అది మాత్రమే కాదు, నిన్ను చూసి చాలా రోజులైంది కదమ్మా, అందుకే ఒకసారి చూసినట్టు కూడా ఉంటుందని వచ్చానమ్మా అని అంటారు రామ్మూర్తి. రండి నాన్న, రండి లోపలికి రండి, పిన్ని రా పిన్ని అని అంటుంది. ఇంకా మంగళ, రామ్మూర్తి ఇద్దరూ అలా లోపలికి వస్తూ ఉంటారు. ఈలోపు బాగా చూసుకోకపోవడంతో ఆ పాలన్నీ ఫుల్గా పొంగిపోయి మొత్తం 2 ప్యాకెట్స్ పాలన్నీ కింద పడిపోతాయి అన్నమాట. బాగా ఇంకా ఏంటి స్మెల్ వస్తుందని కిచెన్లోకి వెళ్ళి చూసేసరికి పాలన్నీ పొంగిపోయి ఉంటాయి. అయ్యో పాలన్నీ పొంగిపోయాయి, ఛ అని అనుకుంటుంది బాగి. అప్పుడే వచ్చిన మనోహరి కూడా, ఇదేంటి ఆ పాలల్లో విషం కలిపాం కానీ పాలన్నీ పొంగిపోయాయి, వేస్ట్ అయిపోయింది, ప్లాన్ వేస్ట్ అయిపోయింది, ఛీ ఈ ముసలోడు ఇప్పుడే రావాలా అని మనసులో అనుకుంటుంది మనోహరి. ఏమా మనోహరి బాగున్నావా అని అడుగుతారు రామ్మూర్తి. బాగానే ఉన్నాను అని అంటుంది మనోహరి. అప్పుడే అమర్ ఇంకా రెడీ అయ్యి కిందకి వస్తాడు. ఎలా ఉన్నారండి అని అడుగుతారు. బాగున్నాను బాబు, ఒకసారి అంజుని చూడడానికి వచ్చాను అని అంటారు. రండి తీసుకువెళ్తానని చెప్పి అంజు దగ్గరికి తీసుకువెళ్తారనమాట రామ్మూర్తిని అమర్. ఇంకా అంజు తాతయ్య అని వెంటనే రామ్మూర్తిని హక్ చేసుకుంటుంది. ఏమ్మా అంజు, ఇప్పుడు ఎలా ఉంది, అంతా బాగానే ఉందా అని అడుగుతారు. నాకేంటి తాతయ్య, హ్యాపీగా ఉన్నాను, చూడండి ఎంత ఫ్రీగా డ్యాన్స్ వేస్తున్నాను అని అంటుంది అంజు. ఇదిగో నీకు ఇష్టమని నీకు నచ్చిన స్వీట్స్ని ఇదిగో తను చేసింది, నా భార్య చేస్తే తీసుకొస్తున్నాను, తీసుకోమ్మా, ఇవంటే నీకు ఇష్టం కదా అని చెప్పి పాపం ఇస్తూ ఉంటారు రామ్మూర్తి. అలా అంజు పిల్లలందరూ రామ్మూర్తి రావడంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే బాగి కూడా చూస్తూ ఉంటుంది. ఇంకా అమర్ రామ్మూర్తిని పక్కకి తీసుకువెళ్తారు. సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అది ఏంటి అంటే త్వరలోనే
అరుంధతి అస్థికలని కలపాలి అనుకుంటున్నాం గంగలో. కాబట్టి మీకు కూడా కాశీకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తున్నాను. మీరు మంగళ గారు కూడా కాశీకి రావాలి అని అంటారు. అయ్యో తప్పకుండా బాబు, బ్రతుకున్నప్పుడు ఎప్పుడు నా కన్న కూతుర్ని కళ్ళారా చూసుకోలేదు. కనీసం తన ఇలాంటి ఇలాంటి సమయంలో అయినా ఒక తండ్రిగా నేను లేకపోతే ఎలా అని అంటారు రామ్మూర్తి. అప్పుడే అక్కడికి బాగి వస్తుంది. నాన్న అని అంటుంది. ఒక్కసారిగా అమర్ రామ్మూర్తి ఇద్దరు షాక్ అయిపోతారు. అమ్మ బాగి, నువ్వెప్పుడు వచ్చావమ్మా అని అంటారు. నాన్న, నువ్వేదో అన్నావు, ఏమన్నావు? కన్న కూతురా? నాన్న నిజం చెప్పు నాన్న అని అంటుంది బాగి. అమ్మ అంటే అది అని పాపం తడబడుతుంటే, నాన్న ప్లీజ్, నీకు తెలుసు కదా నేను కొన్ని విషయాల్ని తట్టుకోలేను. నీకు తెలిసి నిజం చెప్పు నాన్న. ఏమండి, మీరైనా చెప్పండి, మీరు ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు? అంటే హారు అక్కకి మా నాన్నకి ఉన్న సంబంధం ఏంటి చెప్పండి అని అడుగుతుంది బాగి. నేను చెప్తానమ్మా బాగి, నేను చెప్తాను. అరుంధతి ఈ ఇంటి పెద్ద కోడలు, మొదటి కోడలు ఎవరో కాదమ్మా, నా కన్న కూతురు, స్వయాన నీ రక్తం పంచుకొని పుట్టిన నీ అక్క అని అంటారు రామ్మూర్తి. ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. ఇంకా అరుంధతి ఆత్మ కేవలం అమర్ భార్య మాత్రమే కాదు, తన సొంత అక్కని, తను ఎన్నాళ్ళగానో వెతుకుతున్న అక్కని తెలుసుకొని ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది బాగి. ఇంకా వెంటనే అమర్ బాగిని వచ్చి పట్టుకుంటారు. బాగి, నువ్విలా ఎమోషనల్ అవుతావని నీ దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టాను బాగి అని అంటారు. పాపం రాథోడ్ చూస్తూ ఉంటాడు. సార్, మిస్ అమ్మ ఎమోషనల్ అవ్వడమే కాదు సార్ తను అని బాగీకి పాపం రాథోడైతే చెప్తూ ఉంటాడు. బాగి మనసులో, దేవుడా ఏంటిది ఏంటిది నాకేమీ అర్థం కావట్లేదు. ఒకవైపు నా తోడబుట్టిన అక్క చనిపోయిందని బాధపడాలా, లేకపోతే నా కంటికి తను కనబడుతుంది, నేను మాట్లాడగలుగుతున్నానని సంతోషపడాలో అర్థం కావట్లేదు అని పాపం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది బాగి. ఇంకా వెంటనే కన్నీళ్ళు తుడుచుకుంటుందన్నమాట బాగి. ఇంకా అలా రామ్మూర్తి, మిస్ అమ్మ నువ్వెప్పుడు బాధపడద్దమ్మా, ఎందుకంటే ఈ కుటుంబం నీది ఎప్పుడో అయిపోయింది. నీకు అరుంధతి సొంత అక్క అని తెలియకపోయినా పిల్లల్ని నీ కన్న పిల్లల్లా చూసుకున్నావు. ఎప్పటికీ ఆ బంధం అలాగే ఉండిపోతుందమ్మా, అలాగే ఉండిపోతుంది. నువ్వేమీ బెంగ పెట్టుకోవద్దమ్మా. కొన్ని జీవితాలంతే. దేవుడు నా తలరాతని ఇక్కడి వరకే రాశాడు. నా కూతుర్ని నేనే అనాథ శరణాలయంలో ఒక కర్కసుల్లా వదిలేసి వచ్చేసాను. ఇప్పుడు ఆ పాపం నన్ను వెంటాడి 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 అర్ధాయిష్తో నా కూతుర్ని తీసుకువెళ్ళిపోయింది. కానీ నేను నేను మాత్రం ఖచ్చితంగా మంచి చేస్తూ బ్రతుకుతానమ్మా. నేను చేసిన పాపం ఎవరిని చేయనివ్వను అని రామ్మూర్తి పాపం కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటారు. సరే అమ్మా, నాకు టైం అయింది, నేను వెళ్ళొస్తాను అని పాపం అలా రామ్మూర్తి వెళ్తూ ఉంటే మంగళ అమర్తో, బాబు గుర్తుందా? అదే బాబు, అప్పుడు బిజినెస్ పెట్టుకుంటానని నిన్ను డబ్బులు అడిగాను కదా అని అంటుంది మంగళ. గుర్తుంది, రాథోడ్ని పంపిస్తాను సరేనా అని చెప్పి ఇంకా అమర్ చెప్తాడు. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మంగళ. ఇంకా అలా పాపం బాగి లాన్లో మొత్తం తిరిగి చూస్తుంది, కానీ ఎక్కడ అరుంధతి కనబడదు. ఇదేంటి, అక్క కనిపించట్లేదు, అక్క అక్క అని మొత్తం వెతుకుతున్నా ఎక్కడ అరుంధతి కనిపించదు. పాపం లోపలికి డల్గా వచ్చేస్తుంది బాగి. ఏంటి మిస్ అమ్మ, అరుంధతి మేడం కనిపించట్లేదా అని అంటాడు రాథోడ్. అవును రాథోడ్ అని అంటుంది. ఇంకా పాపం వెంటనే అమర్ ఫ్రెష్ అవ్వడానికని పైకి వెళ్ళిపోతాడు. ఇంకా బాగి అలా ఎప్పుడెప్పుడు గుమ్మం దగ్గర అరుంధతి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా అరుంధతి ఇంకా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. గుప్తా గారు, ఇప్పుడు మనం బయటికి వచ్చాం, దానికి కారణం ఆ చెంబ నా కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటుందా? విషపు పాలని నా కుటుంబానికి ఇవ్వాలనుకుంటుందా? అందుకే ఆ చెంబాని అని ఇంకా చెంబా చేతిలో ఉన్న కర్ర విరిచి చెంబాని బాగా కొట్టి తరిమేస్తుంది అరుంధతి. ఇప్పుడు ఆ చెంబా నా జోలికి, నా ఫ్యామిలీ జోలికి ఇంకా రాదు అని చెప్పి హ్యాపీగా ఇంటికి వస్తుంది అరుంధతి. అరుంధతిని చూడగానే తన అక్క అని తెలుసుకున్న ఒక ఫ్రెష్ మ్యాటర్ కాబట్టి పాపం అలా బాగి పరిగెత్తుకుంటూ అరుంధతి దగ్గరికి వెళ్తుంది. చెల్లి అని పరిగెత్తుకుంటూ అరుంధతి కూడా బాగి దగ్గరికి వస్తుంది. ఇంకా వెంటనే అలా బాగి ఆగిపోయి అరుంధతి వైపు చూస్తూ ఉంటుంది. అక్క అక్క మీరు అని అంటుంది. బాగి, ఏమైంది బాగి, ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు అని అడుగుతారు అరుంధతి. ఏం లేదక్క, కొన్ని నిజాలు తెలుసుకున్న తర్వాత
మనసులో ఉన్న భావోద్వేగం బయటికి కన్నీళ్ళ రూపంలో వచ్చేస్తున్నాయి. అవి ఆనంద బాష్పాలని కూడా అంటారక్క అని పాపం బాధపడుతుంటే అప్పుడే కరెక్ట్గా రాథోడ్ బాగీ దగ్గరికి వస్తాడు. మిస్ అమ్మా అని అంటాడు. వెంటనే పాపం బాగీ అలా రాథోడ్ వైపు చూస్తూ ఉంటుంది. అయ్యో గుప్తా గారు, ఇప్పుడు నేను ఎలా కవర్ చేసుకోవాలి అని అంటారు. నువ్వు ఇంకా ఏ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు బాలిక. ఎందుకంటే నీవు ఒక ఆత్మవని నీ సహోదరికి తెలిసిపోయినది అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి. బాగీ, నీకు నా గురించి తెలిసిపోయిందా అని అంటుంది. అవునక్క, తెలిసిపోయింది. నువ్వు నువ్వు ఈ లోకంలో లేవని తెలిసింది. కానీ విధి ఎంత విచిత్రమైనదక్క. నిన్ను నన్ను కలపడానికి బ్రతికున్నప్పుడు సహాయం చేయి నీ విధి. నువ్వు చనిపోయాక ఆత్మరూపంలో నిన్ను నాకు దగ్గర చేసింది. ఎందుక నాకే కనబడుతున్నావు అనుకున్నానక్క నేను. కానీ నువ్వు నా తోడబుట్టిన అక్కవని నాకిప్పుడే అర్థమైందక్క అని పాపం అరుంధతిని హక్ చేసుకుంటుంది బాగీ. అప్పుడే అక్కడికి రాథోడ్ వస్తాడు. అక్క, రాథోడ్ అని అనేసరికి రాథోడ్ చాలా మంచివాడని చెప్పమ్మ అరుంధతి చెప్తుంటే, అరుంధతి మేడం మీరు ఎక్కడున్నారో నాకు కనిపించట్లేదు. కానీ దేవత మేడం మీరు. సార్ మీరు లేరని ఎంత బాధపడ్డారో తెలుసా. ఇప్పుడిప్పుడే బాధ నుండి బయటకు వస్తున్నారు మేడం అని అరుంధతి ఇటుంటే అటు చూసుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా గమనిస్తుంది అంజు. ఇంకా వెంటనే అంజు లాన్లోకి వస్తుంది. మిస్ అమ్మా అని పిలుస్తుంది. ఒక్కసారిగా బాగీ షాక్ అయిపోతుంది. అంజు నువ్వెక్కడికి అని అంటుంది. మిస్ అమ్మా నిజం చెప్పు, నువ్వు నువ్వు మా మా అమ్మతోనే మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఒక ఆత్మతో మాట్లాడుతున్నావు కదా అని అంటుంది. ఒక్కసారిగా ఏం చెప్పాలో అర్థం కాదు పాపం వెంటనే బాగీకి. ఇటువైపు అరుంధతి కూడా చాలా ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది. అమ్మా అమ్మ నువ్వు ఇక్కడే ఉన్నావా, చెప్పమ్మా ఎక్కడున్నావమ్మా, ఒక్కసారి నాకు కనిపించమ్మా ప్లీజ్ అమ్మా అని అడుగుతుంది అంజు. పాపం అంజు మాటలకి చాలా బాధేస్తుంది అరుంధతికి. అరుంధతి పాపం అంజు దగ్గరికి వెళ్ళి అంజుని హక్ చేసుకుంటుంది. కానీ అంజుకి ఆ సెన్స్ అనేది తెలియదనమాట, టచ్ సెన్స్ అనేది. ఆ పాపం బాగి అదంతా చూస్తూ చాలా ఎమోషనల్ అయి కన్నీళ్ళు తెరుచుకుంటుంది. అంజు లేదంజు మేము ఎవరితో మాట్లాడట్లేదు అని అంటుంది బాగి. లేదు మిస్ అమ్మ, నువ్వు ఇలా ఒంటరిగా నించొని మాట్లాడడం నేను చూశాను అని అంటుంది. అదే అంజు నీకు తెలీదమ్మా, ఇవి దసరా రోజులు కదా, కాబట్టి ఆకాశంలో ఉన్న అమ్మవారితో మాట్లాడుతున్నాను అంతే అని అంటుంది. మిస్ అమ్మ నువ్వు చెప్పేది నాకు నమ్మాలనిపించట్లేదు అని అంటారు. అయ్యో అంజు పాప, మిస్ అమ్మ చెప్తుంది నిజం, నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంకా అంజుని తీసుకువెళ్ళిపోతాడు రాథోడ్. పాపం బాగి అక్క ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు, ఎన్ని రోజులు దాచిపెట్టాలో అర్థం కావట్లేదు అని అంటారు. బాగి నువ్వు నాకు చేసే సహాయం ఒకే ఒకటి, వీలైనంత త్వరగా నా అస్థికలని నువ్వు గంగలో నిమజ్జనం అయ్యేలా చేయాలి. అలా చేస్తేనే నాకు ఇంకొక జన్మ వస్తుంది అని అంటుంది అరుంధతి. ఖచ్చితంగా అక్క, ఖచ్చితంగా నేను ఆయనతో మాట్లాడతాను అని బాగి అరుంధతికి మాటిస్తుంది. ఇది ఇలా ఉండగా అమర్ బాగి దగ్గరికి వస్తారు. బాగి రెడీ అవ్వు బయటికి వెళ్దాం అని అంటారు. ఎక్కడికండి అని అంటుంది బాగి. ఇవాళ మనం అంజుని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, ఎందుకంటే తనకి రెగ్యులర్ చెకప్ చేయించాలి కదా అని అంటారు. అవునండి మర్చిపోయాను, ఇప్పుడే రెడీ అయి వస్తానని చెప్పి బాగి అలా ఇంకా అంజు అమర్ బాగి ముగ్గురు హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్లో ఇంకా మొత్తం అంజుకి రెగ్యులర్ చెకప్ అయితే చేస్తారు. ఇంకా తను నార్మల్ అని డాక్టర్ చెప్పడంతో వెంటనే బాగి దగ్గరికి డాక్టర్ వస్తారు. మేడం మీరు ఆ రోజు డిఎన్ఏ టెస్ట్ చేయించమన్నారు కదా అని అనేసరికి ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. ఇంకా పాపం అంజు రూమ్లో ఉండడంతో అంజుకి తెలీదు. బాగి ఏంటి అని అడుగుతారు. అంటే ఏమండి నాకు చిన్న డౌట్ వచ్చింది, అందుకే మనోహరికి అంజుకి డిఎన్ఏ టెస్ట్ చేయించాను అని అంటుంది. అవునా, మనోహరికి అంజుకి డిఎన్ఏ టెస్ట్ ఎందుకు చేయించావు అని అడుగుతారు. రిజల్ట్స్ వచ్చాక మీకే తెలుస్తుంది కదండి అని అంటుంది బాగి. ఇదిగోండి రిపోర్ట్స్ అని చెప్పి ఇంకా డాక్టర్ ఇవ్వడంతో ఆ రిపోర్ట్స్ ఓపెన్ చేస్తాడు అమర్. క్లియర్గా రిపోర్ట్స్లో పాజిటివ్ వస్తుంది. అంటే మనోహరి కన్న కూతురు అంజు వాళ్ళ తల్లి ఎవరో కాదు మనోహరి. దీని అర్థం బట్టి మనోహరి రణ్వీర్ ఇద్దరు భార్యాభర్తలన్న నిజాన్ని తెలుసుకుంటాడు అమర్. ఇంకా వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే మనోహరికి ఆల్రెడీ పెళ్ళయింది, తను రణ్వీర్ని పెళ్లి చేసుకుంది, మరి ఎందుకు తన్ని వదిలేసి వచ్చేసింది, ఇన్నాళ్ళు తనకి ఎవరూ లేనట్టు తనకి పెళ్ళవనట్టు ఎందుకు నటించింది, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అలా అమర్ బాగి ఇద్దరు రణ్వీర్ వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. రణ్వీర్ నీ వైఫ్ మనోహరి కదా అని అంటారు అమర్.
ఒక్కసారిగా రణ్వీర్ షాక్లో ఉండిపోతాడు. అంటే అమరేంద్ర అది అననేలోపు నాకు సమాధానం కావాలి. ఎందుకు మీరిద్దరూ ఇన్ని రోజులు నటించారు చెప్పు రణ్వీర్ అని గట్టిగా నిలదీస్తాడు అమర్. అమరేంద్ర ఎందుకు చెప్పలేదంటే దానికి ఒక కారణం ఉంది. తను అని అనేలోపు అక్కడికి రాతోడైతే మనోహర్ని తీసుకొస్తాడు. సార్ మీరు మనోహరి మేడంని తీసుకురమ్మన్నారు కదా సార్ అని అంటారు. మనోహరి నువ్వు ఒక అనాథవని నాకు తెలుసు, కానీ నీకు పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి నువ్వు మా ఇంట్లో ఎందుకు ఉన్నావు? ఆరుకి కూడా ఈ విషయాన్ని నువ్వు చెప్పలేదు, కారణం ఏంటి అని అడుగుతాడు అమర్. అంటే అమర్ నేను నేను నిన్ను అని తడబడుతూ ఉంటుంది మనోహరి. చూడు మనోహరి, నేను అరుంధతికి ఇచ్చిన మాట ఒకటే, నీకు ఎవరు లేరు కాబట్టి నా ఇంట్లో నిన్ను నువ్వంతటి నువ్వు బయటికి వెళ్ళిపోయేంత వరకు ఉండనిస్తానని ఆరుకి మాటిచ్చాను. అది నీకు ఫ్యామిలీ లేదనుకొని, కానీ నీకు ఒక ఫ్యామిలీ ఉంది, భర్త ఉన్నాడు, తను చాలా మంచివాడు కూడా రణ్వీర్. అలాంటప్పుడు నువ్వు రణ్వీర్ని ఎందుకు వదులుకున్నావో తెలీదు, మీ ఇద్దరి మధ్య గతం ఏంటో తెలీదు, కానీ ఒకటి, మీకు ఇంకా విడాకులు పెండింగ్లో ఉన్నాయని నేను తెలుసుకున్నాను. కాబట్టి రణ్వీర్ నీ భార్యను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీది. మీ మధ్య కారణాలు గతాన్ని నేను అడగటం లేదు, అదంతా నాకు అనవసరం, కానీ ఇప్పటి నుండైనా మీరిద్దరూ కలిసి మెలిసి ఉండాలి. నేను పైన ఆరు కూడా కోరుకునేది అదే. మనోహరి సంతోషాన్ని ఎప్పుడు ఆరు కోరుకుంటుంది. కాబట్టి మనోహరి, ఇకపై నువ్వు మా ఇంటి మనిషివి కాదు, ఈ ఇంటి మనిషివి. మీరిద్దరినీ నేను కౌన్సిలింగ్కి తీసుకువెళ్ళి ఎలా అయినా మీరిద్దరు సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతాడు అమర్. ఇంకా బాగీతో రాతోడు మిస్సమ్మ నువ్వు సూపర్, డిఎన్ఏ రిపోర్ట్లు తెప్పించి మనోహరి అంతటి మనోహరినే ఇంటి నుండి బయటకు వచ్చేసేలా చేసావు, దట్ ఈస్ మిస్సమ్మ అని అంటాడు రాతోడ్. ఇంకా మిస్సమ్మ చాలా హ్యాపీగా మనోహరి వైపు పొగరుగా చూస్తూ అలా బయటికి వచ్చేస్తుంది. మనోహరి ప్రాబ్లం చక్కగా సాల్వ్ అయిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.